నెక్స్ట్ క్వశ్చన్, a equals to the root 5 plus root 3 divided with root 5 minus root 3. a equals to the root 5 plus root 3 divided with root over 5 minus root over 3. Next, b equals to the root 5 minus root 3 divided with root 5 plus root 3. Then a square plus b square value, a square plus b square value find out చేయమన్నారు. సో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అంటే డినామినేటర్లో వచ్చేసి 2 పార్ట్స్గా ఉండేటువంటి రూట్ ఓవర్స్ అంటే ఇంటిజర్ ఒకటి రూట్ కావచ్చు, అట్లీస్ట్ 1 రూట్ కానీ 2 రూట్స్ కానీ ఉండొచ్చు మనకి. ఇటువంటి కేసు వచ్చేసి మనం రేషనలైజేషన్ ప్రొసీజర్ అప్లై చేసుకోవాలి. రేషనలైజేషన్ ప్రొసీజర్ అంటే మనకి ఈ మిడిల్లో మైనస్ అంటే ప్లస్, ప్లస్ అంటే మైనస్, దాంతో ఎగ్జాక్ట్ డివైడ్ చేయడం. ఇక్కడ మనకు రూట్ 5 మైనస్ రూట్ 3 ఉంది కాబట్టి రూట్ 5 ప్లస్ రూట్ 3 తోటి మల్టిప్లై అంటే డివైడ్ చేస్తాం. రూట్ 5 ప్లస్ రూట్ 3తో మల్టిప్లై అని డివైడ్ చేస్తాం మనం. ఇక్కడ మనకి రూట్ 5 మైనస్ రూట్ 3 ఉంది కాబట్టి రూట్ 3కి మైనస్ కాబట్టి రూట్ 3కి ప్లస్ 5, రూట్ 3 ముందు ప్లస్ అని తీసుకుంటాం. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ రూట్ 5 ప్లస్ రూట్ 3 ఇంటూ a equals to the root 5 plus root 3 plus root 3 into root 5 plus root 3 divided with root 5 minus root 3 into root 5 plus root 3. సో ఇక్కడ ఇది a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో a ఈక్వల్స్ టు ది a స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 అవుతుంది. నెక్స్ట్ b స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రూట్ ఓవర్ 5 ఇంటూ 3 అంటే 15 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, రూట్ 5 మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 5 ప్లస్ రూట్ 3 అంటే ఇది వచ్చేసి a మైనస్ బి d ప్లస్ b ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 అవుతుంది, మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. నెక్స్ట్ a ఈక్వల్స్ 5 ప్లస్ 3 అంటే 8, 8 ప్లస్ 2 రూట్ 5, 8 ప్లస్ 2 రూట్ 5 డివైడ్ అయితే 5 మైనస్ 3 అంటే 2 అవుతుంది. న్యూమరేటర్లో మనకు వచ్చేసి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఇంటూ ఉంది. అంటే రెండు వచ్చేసి ఈవెన్ నెంబర్స్ కాబట్టి దానికి మనం 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకుంటే ఇక్కడ 2 పోతే ఏమవుతుంది, 8 ఇంటూ 2 పోతే 4 అవుతుంది. అంటే 2 4 8 ప్లస్ రూట్ 5 డివైడ్ విత్ 2. ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్స్ 4 ప్లస్ రూట్ 5 అని వస్తుంది. 4 ప్లస్ రూట్ 15, 4 ప్లస్ రూట్ ఓవర్ 15 అని వస్తుంది. 4 ప్లస్ రూట్ ఓవర్ 15 అని వస్తుంది. నెక్స్ట్ బి చేసాం కూడా, బి నుంచి కూడా సేమ్ అంతే మనకి. కాబట్టి ఇక్కడ మనకి దీనికి కరెక్ట్గా ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి 4 మైనస్ రూట్ ఓవర్ 15 అని వస్తుంది. సో ఏ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ ఓవర్ 15 అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది, దీన్ని మనం హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ మనం హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 15 అవుతుంది, రూట్ 15 హోల్ స్క్వేర్ అంటే 15 అవుతుంది. నెక్స్ట్ 2ab అంటే 2 ఇంటూ 4 ఇంటూ రూట్ 15 అంటే దేనికి కావాలి, 16 ప్లస్ 15 అంటే 31 ప్లస్ 8 రూట్ ఓవర్ 15 అవుతుంది. నెక్స్ట్ బి స్క్వేర్కి వచ్చేసరికి సేమ్ 31 మైనస్ 8 రూట్ ఓవర్ 15 వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేసుకుంటే ఈ రెండింటితో మనకి 8 రూట్ ఓవర్ 15 కామన్ ఉంది. ఇక్కడ మైనస్ ఎక్కడ ప్లస్, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 31 ప్లస్ 31 అంటే 62. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది.